నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను బీరామ్. నందమూరి బాలకృష్ణ గారు గతంలో రాజకీయ నాయకులకు సంబంధించి సినీ రిలేటెడ్గా ఎవరైతే రాజకీయాల్లో ఎంటర్ అయి ఉంటారో వీళ్ళను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేం వేరు అని. అలాంటి మాటలే నిన్న ఒక ఈవెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా బాలకృష్ణ గారు ఉద్దేశించి అనింది మమ్మల్నే అని ఒక వర్గపు ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఓవరాల్గా బాలకృష్ణ గారు ఎందుకు ఇలా మాట్లాడారు, దీని వెనక ఏమై ఉండే అవకాశం ఉందనే అంశం గురించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారు గతంలో కూడా ఒకసారి అలా మాట్లాడారు సార్. అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు, చిరంజీవి ఏమయ్యాడు, మీరు మా బ్లడ్ వేరు, మేము వేరు, మా బ్రీడ్ వేరు, ఇలాంటి మాటలు మాట్లాడారు. నిన్న కూడా అదే మాటలు, పైగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారితో ఉంటూనే. బట్ మోస్ట్ ఆఫ్ ది మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా మమ్మల్ని ఉద్దేశించారు అనేది ఇది రాజకీయంగానో చూడొచ్చా, లేకపోతే ఎట్లా దీన్ని అలా ఉద్దేశించి ఫీల్ అయితే గోడకేసి కొట్టుకోమనండి. ఏంటి ఉపయోగం? ఆయన అయితే నోరు అప్పుడు ఏదే సబు సందర్భం ఏం మాడతారో ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లాంగ్వేజ్ అన్నది ఒక ఆర్ట్. ఖచ్చితంగా దాన్ని సరళీకృత విధానంలో సమంజసంగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరాలు మర్చిపోయి మనం ఒక ఇది ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా మాట్లాడవచ్చు అన్న దాంట్లో బాలకృష్ణ గారి గతంలో కూడా చాలా ఉన్నాయి అలాగా. అవి సముచితం కాదు ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఇవాళ ఒక మీరు నేను అనుకోండి, ఏదో కులం గురించో మతం గురించో మాడితే ఒక అర్థం ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన వ్యక్తి, అతను రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఇంకా బ్లడ్, బ్రీడు, క్యాస్ట్, చెత్త చెదారు ఏం మాడుతున్నారు? దిస్ ఇస్ నాట్ రైట్. మనం అలాంటివి ఖండించి ఇది మాట్లాడడం సముచితం కాదు అని చెప్పడం వరకే. ఇది నాట్ యాక్సెప్టబుల్. అంతే. సమాజం ఇట్లా అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. అంటే దీన్ని ఎందుకు సార్ అంటే మోస్ట్లీ ఇప్పుడు అలా మాట్లాడడం వల్ల ఆయనకేం లబ్ధి వస్తుంది, లేదా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే మేము సపరేట్ అని చెప్పుకోవడానికా? ఏంటి సపరేట్? ఇప్పుడు మీ క్యాస్ట్ ఏదో వచ్చి నా క్యాస్ట్ ఏదో మా ఇద్దరు కూర్చొని మాటలే. ఇందులో మీ క్యాస్ట్ గురించి నేనే మాడాలి, నా క్యాస్ట్ గురించి మీరేందుకు మాడాలి? అది ఏమైనా కులం గూడు పెడుతుందా, గూడు పెడుతుందా? అర్థం ఉందా దాంట్లో ఏమైనా అసలు? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీది ఏదో పెద్ద క్యాస్ట్ అవ్వచ్చు, నాదేదో చిన్న క్యాస్ట్ అవ్వచ్చు. ఏడున్నాం మనం? 2025 సంవత్సరంలో ఉన్నాం. ఏమైనా పాతరాత యుగంలో ఉన్నామా, లేదా పూర్వం కాలంలో ఉన్న రాజరిక వ్యవస్థల్లో అణగారిపోయి ఉన్నామా? అవన్నీ దాటుకుని వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ 1947 స్వతంత్రం తెచ్చుకుని ఇన్నాళ్ళు 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఇంకా కులాలు, మతాలు, బ్రీడ్లు, చెదారాలు మాడుకుంటే, బ్రీడ్లు కావాలంటే కుక్కలు తీసుకెళ్ళి పెంచుకోమని ఇంట్లో 10 రకాల బ్రీడ్లు తీసుకెళ్ళి దిక్కుమల కుక్కలను పెంచుకుంటే ఒక ఐరిస్ చేస్తే తెల్లారులను నిద్ర పట్టక బొర్రైన పని చేస్తుంది కాస్త. ఏం మాడతారు? స్థాయికి ఎదిగిన తర్వాత ఎవరైనా 6 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ కేకరకాయ అన్నట్టు మాడుతుంటే ఏం చెప్పాలి? అంటే సార్ గతంలో కూడా ఇలా మాట్లాడితే దీనికి కౌంటర్గా నాగబాబు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇదే తెలివి తక్కువ మేళం అంటే ఇంకో తెలివి తక్కువ మేళం అది. అంటే సార్ కౌంటర్గా అటాక్గా వాళ్ళ కౌంటర్లు ఇప్పుడు ఇచ్చుకోమండి. కౌంటర్లు ఉండవు ఇప్పుడు, ఓన్లీ చెమశాకలు ఆడుకోవడమే. రాజకీయాలు ఏడిచారు కదా, తీరు కూర్చొని తారలేడింది, ఒక పదవి కూడా ఇచ్చారు కాబట్టి ఇంకేం మాట్లాడడానికి ఏమి ఉండవు. మొన్న పిఠాపురంలో మాట్లాడిన దానికే నిన్న సభలో ఫ్లెక్సీలో ఫోటో ఎత్తేసారు. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తోకలు కత్తిరిస్తున్నాం ఆయనే చెప్తారు. కత్తిరించి చెప్పులో కూర్చోబెట్టారు. అని చేత నాగబాబు మాడతాడు, వీళ్ళు ఇంకో మాడతారు అన్నది ఓకందని విషయం. దానికి కళ్యాణ్ గారు అంటే ఇంటర్నల్గా ఏం మాట్లాడి ఉంటారా సార్ బాబు గారితో? లైక్ కొంచెం ఇలాంటి ఫ్లెక్సీ అంటే ఫోటోలు తీయడం ఇలాంటి వాటి పట్ల నాకు తెలిసి అయితే అలాంటి పితూరులు చంద్రబాబు నాయుడు గారు ఎంటర్టైన్ చేయరు. ఓకే అని తోచుకుని పోతారు ఆయన. బాలకృష్ణ గారికి ఎవరైనా చెప్పగలరు తిరిగి? కొంచెం చెప్తే అంటాడు ఆయన. ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా సార్ ఇలాంటి పరిణామాలు? ఇలాంటి మా అయితే వాళ్ళు మరి ఇంకోసారి షోకి పిలిచి కూర్చోబెట్టి పంచాయతీలు, చిన్నప్పుడు కథలు, తాతయ్య కథలు, మొత్తాది కథలు చెప్పుకొని కాలసేవం చేసుకుంటారు. వాళ్ళు సినిమా యాక్టర్లు, రాజకీయాలు వాళ్ళ గురించి చర్చలు టైం వేస్ట్. ఎలా చూడొచ్చు సార్ ఓవరాల్ చూడడానికి ఏమి లేదు, టైం వేస్ట్ అని చెప్పాలి. అది ఓకే సార్. ఇప్పుడు ఈ అంటే చాలా మొన్న ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడాడు. వీళ్ళు ఎప్పుడు నా దగ్గర ఇంక్లూడింగ్ తమిళనాడులో విజయ్, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎప్పుడు కూడా నాతో సీరియస్గా పొలిటిక్స్ గురించి మాట్లాడలేదు. బట్ వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారే అని అన్నారు. అసలు సినిమా వాళ్ళకి పాలిటిక్స్కి సూట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? నేను ఎప్పుడు నమ్మను. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు రామారావు గారికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇవాళ తర్వాత ప్రజారాజ్యం చిరంజీవి గారికి ఎవరికి దొరకలే కదా. పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కడ ఉందండి ఇప్పుడు? వీళ్ళు పోనీ కొత్త సిద్ధాంతం ఈ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఎవరైనా సిద్ధాంతం చెప్పమానండి. 3 గెలుస్తాం 4 గెలుస్తాం ఆడుతూ పోతాయి. నీకంటూ ఒక ఇన్హెరెంట్గా ఒరిజినాలిటీ ఏడిస్తే తర్వాత ఇంకోటి ఏదైనా మాడచ్చు. నీకు ఒరిజినాలిటీయే లేదు. యు ఆర్ లివింగ్ లైక్ ఎ పారాసైట్. పక్కడమే పడి అడమి బతుకుదాం అనుకున్న దానికి రాజకీయం అని పేరు ఎందుకు, నా పార్టీ అని పేరు ఎందుకు?
సైద్ధాంతికంగా చావో రేవో ఒక్కడే తేల్చుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4-5 సార్లు ఓటమిల తర్వాత గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ అధికారం వస్తుందని ఉన్నారు ఇవాళ బ్యాటిల్లో. దేర్ వాళ్ళ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ ఓ సిద్ధాంతం ఉంటుంది. అలాగా ఎవరికైనా ఒక సిద్ధాంతం ఉంటే ఏడిస్తే దాన్ని బట్టి సైద్ధాంతికంగా విభేదించి పార్టీలు పెడతారు. సిద్ధాంతం ఒకటే అయినప్పుడు ఆ పార్టీలను తగలడొచ్చు కదా. సిద్ధాంతం సైద్ధాంతికం వేరే అని చెప్పి వేరే పార్టీ పెడతారు. మళ్ళీ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అది ఒకటే అని చెప్తే ఏమైనా అర్థం ఉంటుంది దాంట్లో? ఏవి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఒకరి మీద ఒకరు 6 నెలల ముందు దాకా ఎలా దుమ్మెత్తి పోసుకున్నారు. ఇవాళ ఏమీ తెలియనట్టు నగరాచిల్లాగా వచ్చి మమ్మల్ని నుంచి అచ్చని పచ్చపొసలు లేరంటే నమ్మండి ప్రజలు. నేనైతే సచ్చినా నమ్మను వాళ్ళని. నాకు సినిమా యాక్టర్ల మీద అసలు ఒపీనియన్ ఉండదు అసలు. బట్ కొంతమంది మాత్రం ఎలా సార్ సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? ఎవరు సర్వైవ్ అవుతున్నారండి? సర్వైవల్ బాలకృష్ణ గారు 3 సార్లు గెలవడం, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలవడం, ఇలాంటి కొంతమంది మాత్రమే సస్టైన్ అవుతుంది. రజనీకాంత్ గారు ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ రాజకీయమే చేయలేదు. అతను ముందే జడిసిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఆ కమల్ హాసన్ వచ్చాడు, మొత్తం బొక్క బొర్రలో పడ్డాడు, మొత్తం బొర్రలో ములిగా. నెక్స్ట్ ఆ కెప్టెన్ ప్రభాకర్ ఉన్నాడు, ఆయన అంతే. విజయకాంత్ ఇలాంటి వాళ్ళు అందరూ సార్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. అసలు వీళ్ళు దేనికి ప్రభావితమే రావాలనుకునే అవకాశం ఉంది సార్? మామూలుగా సినిమా ఫీల్డ్లో అంటే కోట్లు తీసుకుంటారు. బట్ రాజకీయాల్లోకి వచ్చి సేవ అనే పదంతో వస్తున్నట్లే కనపడుతుంటారు. కానీ వీళ్ళని ఎవరు నమ్మకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రజలు అది తప్పని చేస్తారు కాబట్టి. సార్ మీకు ఇండివిజువల్గా చాలా చేయాలని ఉంటుంది, కానీ ఒక పార్టీ లైన్లో పార్టీ పరంగా వాళ్ళతో ఎలా నేను ఉన్నప్పుడు నీకేం కాదు. ఇప్పుడు ఎందుకు పిఠాపురంలోనే వివక్షకు గురైన దళితుల మీద పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఒకటేనే ఉందా? ఎందుకు లేదు? బాధ్యత లేదని అర్థం దాన్ని బట్టి. నీ నియోజకవర్గంలో రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసినాడు ఈ బాలకృష్ణ గారు అన్నాడు, ఇంకోటి అన్నాడు అనుకుని ఆర్మీ పడి ఏడిచి బదులు ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకునేడమనండి. ముందు నియోజకవర్గం దాంట్లో ఏం జరుగుతుందో చూడమనండి. బట్ మోస్ట్లీ మైక్ పట్టుకున్నప్పుడు బాలయ్య గారు కంట్రోల్ తప్పుతుంటారు సార్. ఒకసారి ఒరిజినల్గా కూడా కంట్రోల్ ఉంటుంది అతనికి, అసలు ఏంటి తెలియదు అతనికి. బట్ బాలయ్య తెలుసు అనుకుని మనం ఉంచుకుంటూ ఉంటాం అంతే. బట్ బాలయ్య మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా కూడా చూస్తున్నారు చాలా మంది. జై బాలయ్య అనడం, ఇలాంటి నినాదాలు చేయడం చేసుకోమండి సార్. పని పాట ఇప్పుడు ఎవరంటారు చిన్న ఇంకో బుడంకాయ యాక్టర్లు అంటారు అనుకుని ఏడమనండి. ఎవడికోలేదు, వాళ్ళ వల్ల ఎవడికో ఉపయోగం. బట్ ఆయన అభిమానించే వాళ్ళు ఎంతో మంది. సార్ అభిమానం సినిమా వాళ్ళకు పరిమితం చేసుకుని అక్కడ ఉండండి అంతే. మీరు రాజకీయాల్లోకి వచ్చి కులాలు మాత్రం మాట్లాడితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అంతే. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.